నీతితో చేసిన వంటలు పెడితేనే మనసు గరుగుద్ది. ఏ మాత్రం లోటొచ్చినా కోపంతో వెళ్ళిపోతారు. మనకి రావాల్సిన ఆస్తి గోవింద. కాంతమ్మ ఆలోచనలో పడి, నెయ్యి పిండి వంటలు అంటే చాలా ఖర్చు కదండి. మళ్ళీ ఖర్చంటావేంటి? వచ్చేది కొండంత ఆస్తి, పోయేది పిసరంత ఖర్చు. ఒక్కరోజు రాజభోగం పెడితే జీవితాంతం నువ్వు రాణిలా బతకొచ్చు. ఆలోచించు. నీ పిసినారితనం పక్కన పెట్టి రేపు బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చెయ్యాలి. కాంతమ్మ డబ్బులు పోతాయని బాధగా ఉన్నా ఆస్తి మీద ఆశతో, సరేలేనండి, 100 ఎకరాలంటే మామూలు మాట కాదు, చేస్తాను. రేపాయనకు భూలోకం చూడని విందు భోజనం పెడతాను. సంతకెళ్ళి సరుకులు తెస్తాను. శబాష్, ఇది గదా నా భార్య అంటే. గుర్తుంచుకో, ఎక్కడా రాజీ పడబాకు. మంచి నెయ్యి, మంచి బియ్యం, రకరకాల కూరలుండాలి. నేనిప్పుడే వెళ్ళి ఆయనకు బండి ఏర్పాటు చేస్తాను. కాంతమ్మ తనలో తాను, 100 ఎకరాలు 100 ఎకరాలు